ఎజిటిఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 15 ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణగారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వాకాటి హరికృష్ణగారు హాజరయ్యారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు శ్రీ కందాటి రామిశెట్టిగారి ఆధ్వర్యంలో కార్యనిర్వాహక అధ్యక్షులు తత్తూరు చంద్రశేఖర్ గారి పర్యవేక్షణలో జరిగింది. ముఖ్యులు పలువురు హాజరై తమ సందేశాలు ఇచ్చారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ గారు, గివి శ్రీనివాస్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారు, ట్రెజరర్ భాస్కర్ గారు, ఉపాధ్యక్షులు బి కామేశ్వర్ ప్రసాద్ గారు, ఫైర్ ఆఫీసర్ నారాయణ గారు, యారం శ్రీనివాసులు గారు, శ్రీమతి వాన్సీ రాణిగారు, చిరువెళ్ల ప్రభాకర్ గారు, ఎస్ రెడ్డయ్య గారు, గంగాధరం గారు, డాక్టర్ బద్రి నవీన్ గారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు 500 మంది గాండ్ల బంధువులు విచ్చేశారు. ముఖ్యంగా గాండ్ల కుల విద్యార్థుల ప్రోత్సాహం కోసం 13 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు, 15 మంది 10వ తరగతి విద్యార్థులకు 2000 చొప్పున నగదు బహుమతులు, పుస్తకాలు, జాపికలు అందించబడ్డాయి. వారందరికీ ఘనంగా సన్మానం కూడా నిర్వహించబడింది. ఈ సభ విజయవంతం కావడం పట్ల రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు, కుల బంధువులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సంఘ పెద్దల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ విశేషం మీ ముందుకు తెచ్చినది ఎజిటిఎస్ టీవీ గాండ్ల శ్రేయస్కు సమర్పిత వేదిక. మనలో మనం ఏకమవ్వాలి, ఒక గొంతుగా మాట్లాడాలి, మన గుండె మాట వినాలి. ఇది మనకంటూ ఒక సందేశమేమో. కులం కోసం పని చేద్దామా, మన కలల అఖిల గాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మన కుల కుటుంబం గొప్ప సంతోషం చూడాలా. మనలో మనం ఏకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. మార్పు మన చేతుల్లో ఉంది, మన మాటల్లో ఒక శక్తి ఉంది. మన స్వప్నాలు నిజం చేసేందుకు గొంతుకలు కలిసిపోవాల్సిందే. ఎజిటిఎస్ టీవీ మన గొంతుక, మన ఐక్యతకు ఒక ముద్ర. ఎప్పుడూ అనుకోవని కదా మన చరిత్రలో సరికొత్త పాఠ్య. మనలో మనం ఏకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. కులం కోసం పని చేద్దామా, మన కలల అఖిల గాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మొదటగా నా పేరు తత్తూరు చంద్రశేఖర్, ఎల్సీ డిపార్ట్మెంట్ జూనియర్ పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాను. మా శ్రీమతి పేరు కందునూరు అరుణమ్మ, ఆమె ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి మాకు అడగలేదు ముందు వెళ్ళి, కాబట్టి తర్వాత ఉండేవాళ్ళు భర్తీ చేస్తున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మన చంద్రశేఖర్ గారు చెప్పినట్లు పరిచయ కార్యక్రమం బాగుందని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముందుగా పెట్టడం జరిగింది.
నా పేరు కల్లాల రామసింగ్. మా మిస్సెస్ టీ కార్తీయ గారు కొంచెం ముందుకు వస్తే అందరూ కనబడతారు. ప్లీజ్ కమ్ కదా. ఒకసారి అమ్మాయికి కనబడుతుంది. కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాం. జస్ట్ అందరికీ కూడా పరిచయం అవుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు సతీశ్వర్ గారు వచ్చున్నారు. అరుణమ్మ గారు మరి ఆమె పరిచయం చేయలేదు కాబట్టి ఆమె కూడా ఒకసారి చేసి పరిచయం చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీలో ఉంటున్నారో వాళ్ళు పరిచయం చేసుకునే ముందు వాళ్ళతో పాటుగా వచ్చినటువంటి ఫ్యామిలీ కూడా పరిచయం చేస్తే బాగా తప్పదు బాగా ఉంటుంది. నెక్స్ట్ వాకాటి వెంకటేశ్వర. నేను గవర్నమెంట్ బాడీ కావాలని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ మా ఏజీటీ స్వాస్థ్య వేదికమైన అలాగే కుల బంధువులకి ఉండాలని అదే నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తాను. ఏజీటీ ఈపీఎస్లో రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరయ్య. నేను తిరిగి డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. చంద్రగిరిలో మాట్లాడుతున్నాను. జిల్లాలో అందరికీ నమస్కారం. నా పేరు పీకే ప్రసాద్. నేను ఉద్యోగం చేసింది అంతా నేను ఎక్కడికి వెళ్తుంది. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా షుగర్లో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ కావడం జరిగింది. ప్రస్తుతం మన సంఘ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు సింగరి రెడ్డయ్య. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అట్ స్పేస్ డిపార్ట్మెంట్. సో మై నేటివ్ ప్లేస్ ఇస్ కనకడ, గండపల్లి. సో మై బెస్ట్ డే ఆఫ్ ఆల్సో సింగరి సౌజన్యం. ఈజ్ ఆల్సో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఎంప్లాయీస్. మేము ఇక్కడికి సంఘ ఆహ్వాన తరఫున మేము ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నా పరిచయాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి అన్నం చాలా స్లోగా ఉంది మూమెంట్. ఒకసారి జై గాండ్లా, గట్టిగా జై గాండ్లా, జై గాండ్లా. థ్యాంక్ యూ. నా పేరు షోలింగర్ గిరి శ్రీనివాస్. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాను. నా భార్య పేరు హిమబిందు. నాకు ఏకైక కుమారుడు చిరంజీవి మహీధర్ సాయి నా పేరు. గతంలో 10th క్లాస్ ఇప్పుడే లేటెస్ట్గా 85% మార్క్స్ తోటి పాస్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయ బంధువులకి అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవరకొండ భాస్కర్. ఈ ఊర్లోనే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మన తిరుపతి రోడ్లో ఉంటుంది. అక్కడ నేను 2006 నుంచి పనిచేస్తున్నాను. తిరుపతిలో నేను కాపురమట్టి రోజు వచ్చి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన మన బంధువులందరికీ చాలా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను తిరుపతి మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. నాకు 2 పిల్లలు. పెద్దలు ఎకనామిక్ మేనేజర్, పిల్లలు ప్లానింగ్ ఇంజనీర్, కూతురు ప్లానింగ్ ఇంజనీర్, పెద్ద పాప టీచర్. నా పేరు పట్టణం ఝాన్సీ రాణి. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో బిఏఓగా చేస్తున్నాను. వెంకటగిరి
ట్రైనింగ్ అవసరపోతున్నారా వారికి ఏమైనా విద్యార్థులు వచ్చే వెల్కమ్ సార్. యాదవ్ శ్రీనివాసు నా పేరు, బంగారుపేట రాణుల కులస్తుల సేవకుని. ఈరోజు ఇక్కడ అఖిల గాండ్ల ప్రేమికుల ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతున్న మనకందరికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక నిర్వహించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు నారాయణ. నేను ఇక్కడే స్టేషన్ సర్వస్గా వర్క్ చేస్తున్నాను. మా బాబు బాబు బీటెక్ అయ్యింది. బాబు రైటింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ యాదవ్ శ్రీనివాసు నా పేరు, మా మిస్సెస్ యశోధర. నా పేరు బద్రి శ్రీలక్ష్మి. 38 years టీచర్స్ పనిచేస్తాను. సెకండరీ గ్రేడ్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, గెస్ట్ లెక్చర్గా పనిచేసి సక్సెస్ఫుల్గా నా ఉద్యోగ విరమణ చేశాను. ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ ఇట్రండి కెమెరా కట్టం రండి. మిగతా పరిచయ కార్యక్రమాలు అయిపోతే మన కార్యక్రమం చేయడం. ఇంకా సార్ విద్యుత్తులు పరిచయం చేసుకున్నట్లేదు. అందరికీ నమస్కారం. నా పేరు యతీంద్ర. నేను హైదరాబాద్లో ఉంటాను. హెచ్సిఎల్లో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా హెచ్సిఎల్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు చేస్తున్నారు. వారికి మనందరి తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనందరి వాడు మనవాడు అయినటువంటి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ వేదిక రావాల్సిన కోరుతున్నాం సార్. ఒకే 50 శ్రీనివాసులు గారిని ఒకే వస్తుందిగా కోరుతున్నాం. శాసనసభ్యులు గారికి 50 శ్రీనివాసులు ఒకే వస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మా కారణకులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు వేదిక మీద ఆశీర్వాదంగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రాత్రి అందరూ వెళ్ళి గౌరవ కార్యక్రమాన్ని కొనసాగించగా కోరుతున్నాం. ఒక గొంతుగా మాట్లాడాలి, మన గుండె మాట వినాలి. ఇది మనకంటూ ఒక సందేశమేమో. కోసం పని చేద్దామా, మన కలల అఖిల గాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి మనం చేద్దాం. మనకు కుటుంబం గొప్ప సంతోషం చూడాలి. మన లోకమన్నికమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసి ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. అందరం ఒకసారి చెప్దాం.
अतिथिधेयो भव। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकराय नमो नमः। ओम नमो नारायणाय। नमो तिरुमलेशाय श्री वेंकटेशाय नमो नमः। थैंक यू। అందరూ కూర్చోండి సార్. చేసేందుకు గొంతుకలు కలిసిపోవాల్సిందే. ATSTV మన గొంతుక, మన ఐక్యతకు ఒక ముద్ర. ఎప్పుడు అనుకోవని కదా మన చరిత్రలో సరికొత్త పాఠ్య. మన లోపల నమ్మికమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. వెంకటగిరి సిఐ గారు ఇక్కడ పిలిచేస్తున్నాం. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ కులబంధువులందరికీ స్వాగతం చెప్తూ ఈ రోజున తిరుపతి జిల్లా AGT UPSS ప్రథమ వార్షికోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటాము. మన అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఏర్పడి సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా వార్షికోత్సవాన్ని వెంకటగిరిలో నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం. ఆ రకంగా ఈ రోజున ఈ సందర్భంగా మన గాండ్ల కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ 10th క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రకటించే విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కుర్రోళ్ళ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. మా వారికి మరొకసారి స్వాగతాలు. మరి వారు వెళ్ళిపోతుంటే అవసరం ఉంది కాబట్టి మరి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి మన జిల్లా శాఖ అధ్యక్షుడు వారిని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ ఈరోజు ఈ గాండ్ల వార్షికోత్సవం సంతోషంగా ఉంది. అయితే అందరూ కూడా కలిసి మంచి మనసుతో ఎంతోమంది ప్రతి కుటుంబంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి సహాయ సహకారం అందించడం చాలా అర్థంగా ఉంటుంది. అందులో ఈరోజు ఈ విధంగా చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి అన్ని కులాల్లో కూడా ఈ విధంగా వచ్చి పేదవాళ్ళ ప్రతి పేదతో ఉంటారు. వాళ్ళకి ఆ పేదవాళ్ళ పిల్లలకైనా అవగాహన సహాయం చేస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ పొజిషన్ అయినా కానీ మన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాలని తెలియజేస్తూ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈరోజు ఒక మనిషి కనీసం ఒక 5 మందికైనా సహాయం చేస్తే మన రాష్ట్రం పేదమైనటువంటి రాష్ట్రంగా తయారవుతుంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పని తెలియజేస్తూ అందరికీ పేరు నమస్కారం చేస్తూ సెలవుస్తున్నాం. వీడియో కావాల్సిన ఇస్తాం స్వామి స్వామి మీరు చెయ్యి ఇట్లా ముందరకు వచ్చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా. మరి ఇక్కడ వారి యొక్క అమూల్య సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడ పిచ్చేసిన వారికి ఒక చిన్న సత్కారం మన సంఘం తరఫున చేస్తున్నాం. మరి వారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరికృష్ణ గారు సేవలతోటి చేస్తారు. అదేవిధంగా మేమంటూ మన రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు పెద్దలు శ్రీ కామేశ్వర ప్రసాద్ గారు మేమంటూ అందజేస్తారు.
నాలుగు నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులు చాలా క్రూషియల్ పీరియడ్. ఉపాధ్యాయులకి ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. కౌన్సిలింగ్ ఒకవైపు జరుగుతుంది, మరి అక్కడి నుంచి లీవ్ కావాలి, జాయినింగ్ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మన ఉద్యోగ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఇక్కడ వెంకటగిరిలో ఇలాంటి కార్యక్రమం ఏదైనా ఒకటి పెట్టే బాగుంటుందనేటువంటి ఒక సూచన వెంకటగిరిలో రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్యులు కామేశ్వర ప్రసాద్ గారు, నారాయణ గారు, శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ఉన్నట్లయితే దీంట్లో వెనక ఉండి మనకు సూచనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి శ్రీ కామేశ్వర ప్రసాద్ గారు, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పరీక్షణ గారు, తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు ఒకటి వేదిక ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ప్రారంభంలోనే ప్రథమ వార్షికోత్సవంలోనే ప్రతిభ కలిగినటువంటి పిల్లల్ని ప్రోత్సహించడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. మంచి కార్యక్రమంతో మొదలుపెట్టాం. అందులో ఈరోజు మనకందరికీ ఫాదర్స్ డే. సో ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిగా అందరినీ ఆశీర్వదిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అంటే మన సంఘం అనేటువంటిది, కుల సంఘం అనేటువంటిది రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు కులాలు ఉండకూడదు, కులాలు సమసిపోవాలనేటువంటి ఉద్దేశంతో కులాంతర వివాహాన్ని, మతాంతర వివాహాన్ని ప్రోత్సహించిన వాళ్ళము. అలాంటిది ఈ రోజున కుల సంఘం బలపడాలి అనేసి ఎందుకు అంటున్నాము అంటే అది ఒక సామాజిక అవసరం. ఈ రోజున ఎక్కడ చూసినా, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా కులాల ప్రాతిపదికత అన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. రాజకీయాలు చూసినా, సామాజిక కార్యక్రమాలు చూసినా ఏవైనా సరే కుల ప్రాతిపదికతో నడుస్తున్నాయనేసి మనం చెప్పక తప్పదు, అందరూ ఒప్పుకోక తప్పదు. కనుక మన కులం కూడా పటిష్టీకరించి, వ్యవస్థీకరించి రాష్ట్రం మొత్తం మీద బలపరిచి సమాజానికి ప్రయోజనం చేసేటట్టుగా దీన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇలాంటి సమావేశాలు చాలా దగ్గరగా అట్లీస్ట్ ఎస్క్లైన్ మండల హెడ్ క్వార్టర్స్లోనైనా సరే మనం మొదట సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లయితే అసలు మొదట ఎవరు మన కులంలో ఉన్నారు, పరిచయాలు ఏర్పడతాయి. దాంతో ఒకరిగా ఒకరికి అభిమానం ఏర్పడుతుంది, కుల సంఘం గట్టిపడుతుంది. కనుక ఈ సంఘం రూపేణ మనకి ప్రయోజనాలు ఉన్నాయి అంటే వాటి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరి అందరూ కూడా కొంచెం ఇటువైపు ప్రయత్నిస్తే ఇక్కడ స్టేట్ మీద వాళ్ళు ఏం చెప్తున్నారనేది మరి ఈరోజు కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు జరుగుతుంది. అయితే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థుల్లో 14 మందికి, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో 10 మందికి,
మాత్రం 1000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంకాలమే జిల్లా కమిటీ మరొక తీర్మానం చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే విద్యార్థులకు 1000 రూపాయలు కాకుండా మరొక 1000 జోడించి 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన జిల్లా శాఖ నిర్ణయం తీసుకున్నాం. మరి ఇది అయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత మన ఏజీటీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అదేవిధంగా సీనియర్ కౌన్సిల్ రాకెట్ కేంద్రం షార్లో సీనియర్ సైంటిస్టు మరి ప్రధానమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ఎస్ రెడ్డి గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Most respected on the dais, elders, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి మన కుల బంధువులందరికీ నా ఆత్మీయ అభిమానంతో మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి పిల్లలు చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. My name Reddy already చెప్పాను. నేను I work for the Department of Space, Indian Research Organization. మన సమాజంలో మన కులం గురించి, మన కమ్యూనిటీ గురించి మనందరం ఒకటిగా ఎందుకు బలపడాలి, ఒకటిగా అభివృద్ధి చెందాలి అనే విషయానికి మనం ఒకసారి మనం ఆలోచించగలిగితే మనము ఈ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు మనం అభివృద్ధి చెందాలి, మనవడు చెందాలి. మనవడుగా మనం అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనది రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ అభివృద్ధి చెందాలి. రాజకీయంగానూ, సామాజికంగానూ అది కొన్ని పెద్దలు వివరించగలరు. మనము సామాజికంగా పైకి రావాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనందరము కూడా మనం ఆల్రెడీ మన కమ్యూనిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని సామాజికంగా, ఆర్థికంగా కాన్స్టిట్యూషన్ రాష్ట్రంపై అందరి గణనాలు తీసి నిర్ణయించారు. కాబట్టి మోస్ట్లీ మనము ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద ఉండడంతో జరిగింది ఫ్రీడమ్ నుండి. నా అపీలుతో ఎవరి పని ఏంటంటే మనందరము సామాజికంగా ముందరికి రావాలంటే మనం చదువుకోవడం కూడా ప్రజలుగా రావచ్చు. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరికీ, పిల్లలందరికీ, తల్లిదండ్రులందరికీ మై అపీల్ టు దెమ్, మేక్ దెమ్ టు స్టడీ వెల్. ఇదే కార్యక్రమంలో ఇదే భాగంగా మన సంఘం వారు ప్రోత్సహిస్తూ ఒక 24 మంది పిల్లలకి ప్రోత్సాహంగా చెడు సంస్కారంగా చేయడంతో వాళ్ళ భవిష్యత్తులో ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహంగా పొంది బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రాగలని నేను కోరుకుంటున్నాను. మా అసోసియేషన్ చాలా సిద్ధంలో చెప్పాలంటే మా రామశెట్టి గారు వెళ్ళండి చాలాసార్లు చాలా విధాలుగా ఆయన తప్పబడుతూ పిల్లల్ని ఎలా చదివించాలి, ఆయన స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఎంతో మందిని తీర్చిదిద్ది ఆయన పిల్లలను తీర్చిదిద్ది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమంగా చేస్తూ ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సార్ దయచేసి ఇటు పక్క మాట్లాడుతున్న సార్ సీనియర్ సైంటిస్ట్ ఇస్రోలో, దయచేసి ఆయన వాల్యూబుల్ మెసేజ్ విన్నాం. మీరు ఆర్టికల్స్ చాలా బిజీగా ఉన్నారు, మాకు అర్థమవుతా ఉంది. కానీ ప్లీజ్ ఒక 10 minutes సైలెన్స్గా ఉంటే ఆయన మంచి మెసేజ్ ఇస్తున్నారు. మన మీటింగ్ వచ్చింది మెసేజెస్ పొందుకోవడానికి. పిల్లలు కూడా పెద్దలు మాట్లాడుతున్నాడు, వాళ్ళు కూడా వినరు. దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు వినండి పూర్తిగా ప్లీజ్. సార్ నా ఒక ఈ అసోసియేషన్తో మొట్టమొదటిసారిగా మేము చదువుతూ సమాజ అభివృద్ధికి, చదువుతోనే ఆర్థిక అభివృద్ధి, అదే మన కూడా ఉన్న సమాచారాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను.
ఇందులో భాగంగానే నేను సీనియర్ సైంటిస్ట్గా ఎలా అయ్యాను అన్నది 2 ముక్కల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. అదొకటి. రెండవది, నేను సైంటిస్ట్గా జాయిన్ అయినప్పటి నుండి సమాజానికి మన కులానికి ఎలా దోహదపడాలని సూళ్ళూరుపేట గాంధ సంఘంలో నాకు ఇచ్చిన మొదటి పోస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ఫర్ ది స్టూడెంట్స్. కౌన్సిలింగ్ ఫర్ ది స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు అది సూళ్ళూరుపేట గాంధ సంఘం వాళ్ళు యూత్ సంఘం అని ఒకటి ఉండేది. దాంట్లో చాలామందికి మేము ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చాలా విధాలుగా మేము సూచనలు ఇస్తూ మన కమ్యూనిటీ వాళ్ళ పిల్లలందరినీ మంచి మార్కులు తెప్పించి వాళ్ళ మంచి ఉద్యోగాలు మంచిగా సెటిల్ అవ్వాలని అవేర్నెస్ ఎలా మేము శ్రమించాము. అందులో భాగంగా చాలామంది కూడా ఉపయోగపడింది వాళ్ళందరికీ మా సూచనలు. అదే సూచనలో మేము ఇప్పుడు కూడా యోగాన్ని మీ అందరికీ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. దాని తర్వాత ఏ విధంగా మేము చదువుకొని ఎలా వచ్చామన్నది చెప్పదలుచుకుంటే, ఈరోజు మీ అందరి ముందర సగర్వంగా ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ మర్యాదగా మీరు చేశారంటే దానికి కారణం నేను కేవలం చదువుకోవడమే. ఆర్థికంగానో సామాజికంగానో ఏ విధంగా అభివృద్ధి చెంది ఉండడం కాదు. మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టపడి స్కూల్ టాపర్ అవ్వడం, తర్వాత అదేవిధంగా తర్వాత +2లో కోచింగ్లు పోయే స్తోమత లేకపోవడము, సెల్ఫ్ స్టడీలో ర్యాంక్ తెచ్చుకోవడము. ర్యాంక్ తెచ్చుకొని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో క్యాంపస్లో అప్పుడు ఉన్నది 6 కాలేజీలే ఉన్నాయి. 6 కాలేజీలు అంటే 3 జేఎన్టీలు 3 యూనివర్సిటీలు ఉమ్మడి రాష్ట్రంలో. ఒక్కొక్క కాలేజీకి 3 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం కలిసి 16 కాలేజీలు ఉన్నాయి. సీట్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉన్నది. చాలా కష్టం. అందరికీ డిజైన్ ఉంటుంది. చదువుకోవాలనే ఉద్దేశము అందరి పిల్లలకి ఉంటుంది, మంచి పిల్లలందరికీ ఉంటుంది. కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చదువుకోవాలి అనే ఉద్దేశం ఒకటే ఉంటే సరిపోదు. బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ ఇది డిఫరెంట్ విత్ బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ అనేది ఎలా చెప్పగలను అంటే, ఒక స్టూడెంట్స్కే కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ అభివృద్ధి కావాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలనేది నా ఉద్దేశం. బర్నింగ్ డిజైర్కి ఒక క్లుప్తంగా ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వాలనుకుంటే, డిజైర్ అనేది ఒక పొలంలో ఎవరైనా వెళ్ళారనుకుంటారు, గురువు శిష్యుడు. డిజైర్ అనేది స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్లో అతను మునిగి ఉండాలి, తేలాలనేది డిజైర్ అదండి. కానీ మునిగిన తర్వాత పైకి రావాలనేది డిజైర్ వచ్చేస్తాడు. బర్నింగ్ డిజైర్ ఏంటంటే ఆ గురువు కనుక ఆ పిల్లవాడిని కిందనే నట్టు పెట్టాడు అనుకోండి నేలలోనే, అప్పుడు అతనికి ఏ సమస్య వస్తుంది? డూ ఆర్ డై సమస్య వస్తుంది. డెఫినెట్గా అతను బయటికి రావాలి. ఈ ప్లానింగ్ మీద నివాసం ఉండాలి, ఆయన అభివృద్ధి చెందాలి, ఆయన ఈ సమాజానికి తోడ్పాటుగా ఉండాలి. లేదంటే అతను మనవడు కావాలంటే ఏం కావాలి? ఆ అబ్బాయి ఖచ్చితంగా బయటికి రావాలి. ఖచ్చితంగా బయట రావాలంటే ఆయనలో ఉండే శక్తి సామర్థ్యాలు అన్నింటినీ ఉపయోగించి ఆయన ఆ గురువును అధిగమించి ఈ above the water. Otherwise he cannot survive. That is the way I wanted to describe this burning desire to burning desire. So పిల్లలందరికీ నేను సూచించేది ఏంటంటే బర్నింగ్ డిజైర్తో చదువుకోవాలని, బర్నింగ్ డిజైర్తో నేను చదివితేనే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పై స్థాయికి రాగలనని. మీ అందరికీ నేనే ఎగ్జాంపుల్. ఏదో కుగ్రామంలో జన్మించి అక్కడి నుండి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎస్కే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకొని తర్వాత గవర్నమెంట్ జేఎన్టీయూ కాలేజీలో ఎంటెక్ చదివి నా స్థాయి ఇప్పుడు ఏంటంటే అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అందులో కూడా సమాజంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకొక డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్లు స్టేట్ గవర్నమెంట్లో చూడవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చూడవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం అధిగమించాలంటే పూర్వం నుండి రాజుల కాలం నుండి కూడా వచ్చే ఇదేంటంటే జాబ్ హోల్డర్స్, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, ఉన్నత కులంలో అన్న మచ్చ ఉంది. కానీ నా ఉద్దేశంలో చదువుకున్న వాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళే అనేది నా ఉద్దేశం. సమాజం గురించి వాళ్ళకి అవగాహన ఉంది. చదువుకోవడం వల్ల వాళ్ళకు విజ్ఞత వస్తుందని,
చదువుకోవడం వల్ల వాళ్ళు సంస్కారంతో పక్కన వాళ్ళతో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ పక్కన వాళ్ళతో కాకుండా సమాజంతో కానీ అందరితో కూడా సత్యతో విజ్ఞతతో మాట్లాడగలరని ప్రవర్తించగలరని దానివల్లనే మన గాంధీ మహాత్ముడు యోచించినటువంటి సమాజానికి నవ సమాజానికి మనందరము తోడ్పడతామని మన కులం వాళ్ళు అందరూ కూడా ఇదే విధంగా అందరూ చదువుకొని పై స్థాయికి వచ్చి విజ్ఞతతో అందరూ అభివృద్ధి చెందాలని నా కోరికతో నేను ఈ సమావేశ శక్తి సదుపాయంతో నేను ముగిస్తున్నాను. జై హింద్, జై గాంధీ. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా చాలామంది చేతులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మంచి చక్కటి భోజనాన్ని వెంకటగిరి ప్రాంతంలో ఉండేటువంటి మన ఏజెపీ యూపీఎస్ టీం మొత్తం కూడా అరేంజ్ చేస్తుంది. వారిపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకి ఈ ప్రాంతం నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలా ఎక్కువ అమౌంట్ పంపించారు కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళకందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత పెద్ద కార్యక్రమం కాబట్టి అప్పుడే మొత్తంగా అనుకుంటాం బాగుంటుందో ఆయన తప్పనిసరి పరిస్థితి. అప్పుడు రాష్ట్ర నాయకుడు శ్రీ గిరి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర కార్యక్రమం తిరుపతిలో గత నెల అంగరంగ వైభవంగా చేసిన ఈ క్రమంలో అందులో క్రియాశీలంగా పాత్ర పోషించిన తిరుపతి జిల్లా నాయకులు శ్రీ రామచంద్ర గారు కానీ, దేవరకొండ భాస్కర్ గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం కానీ, కట్టూరి చంద్రశేఖర్ గారు కానీ కూడా ఏమాత్రం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసాం కాసేపు రిలాక్స్ అవుతాం అనుకోవడం కాకుండా వెంటనే ఆ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకొని చాలా తక్కువ సమయంలో మరి వెంకటగిరి స్థానిక నాయకులతో కలిసి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొదటగా మనందరం కరతాలలోని జిల్లా కార్యవర్గాన్ని అభినందించారు. అది సౌండ్ అయితే తెలంగాణ మనకే పడతాను ఒక వెంకటగిరి ఇక్కడ అయితే ఇంకోసారి గట్టిగా పడతారు. థ్యాంక్ యూ. అలాగే గాండ్లపురం యొక్క ఉనికిని చాటాల్సిన అవసరము ఆవశ్యకత చారిత్రాత్మక అవసరం ఇప్పుడు మన సమాజంలో చిన్న పిల్లాడు క్లాస్ ఈరోజు కులం యొక్క ఉనికి కులం యొక్క అవసరాన్ని చాటించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఇప్పుడు కానీ మనం నేర్చుకోకపోతే నెక్స్ట్ 2-3 జనరేషన్స్ తర్వాత గాండ్లపురం అనేది ఉందా అని మన పిల్లలే అడిగే పరిస్థితులకి మనం నెట్టబడుతున్నాం. కాబట్టి ప్రియమైన గాండ్లపుర బంధువులారా మీరందరికీ నేను తెలియజేసేదేమనగా మీరు మీ ఇంట్లో ఉన్న మీ యొక్క సొంత పిల్లలకి మన కులం యొక్క చరిత్రని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అసలు గానులంటే ఏంటి, గానులంటే ఏంటి అని చెప్పడం చాలా అవసరం. అందుకే ఈరోజు ఈ గానుగ బొమ్మని, ఈ ఒంటెత్తు గానుగ బొమ్మని ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు కూడా అనుకుంటున్నారు ఏంటి అని. ఇంతటి స్థాయికి మనం దిగబడిపోయామంటే కారణం మన యొక్క పూర్వ జనరేషన్స్, గత 2-3 జనరేషన్స్ ఎక్కువగా విద్య మీద శ్రద్ధ చూపడం, ఉద్యోగాల మీద శ్రద్ధ చూపడం, మన కుటుంబాల మీద మన శ్రద్ధ చూపడం, మన వ్యాపారాల మీద మన శ్రద్ధ చూపడం, మన యొక్క సామాజికం యొక్క అవసరానికి కాకుండా సొంత అవసరానికి శ్రద్ధ చూపడం వల్ల ఏర్పడిన ఆదాయమే ఈరోజు గానిగంటే ఏంటి, గాను పొలమంటే ఏంటి అని చెప్పుకునే స్థాయికి మనం పడిపోయామంటే ఒకసారి మీరందరూ ఆలోచించాలి. ప్రియమైన బంధువులారా, ఈరోజు ఈ వేదికకి వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణమైన వ్యక్తులు కాదు, మీరందరూ ఎంప్లాయీస్. మన వేదికే ఎంప్లాయీస్. కాబట్టి మీకు నేను మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒక వర్గం, ఒక సామాజికంగా ఒక చైతన్యవంతమైన మేధావి వర్గం ఎప్పుడైతే మౌనం వహిస్తుందో అప్పుడు అరాచకం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతాయి, అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కొందాం, చైతన్యవంతులుగా మన పిల్లలకి మంచి చెడ్డ చెబుదాం. ఈరోజు చూసారంటే మన గాంధీపురంలో మన యొక్క పిల్లల యొక్క 10వ తరగతి మెరిట్ విద్యార్థులకి, ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్థులకి ఈ కార్యక్రమం పెట్టడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని
చిత్తూరు జిల్లాలోను, కడప జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను, పుట్టపర్తి జిల్లాలోను, అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది మనందరూ అభినందించాల్సిన విషయం. ఇక్కడ పిల్లలు ఎందుకు అభినందిస్తున్నామంటే బహుశా వాళ్ళందరూ బాగా చదువుకున్నారని ఒక కారణమైనా అట్లీస్ట్ ఈ వేదికలోనైనా మన పిల్లలకి మన కులం గురించి చెప్దాం, మన కులం గురించి తెలుసుకుందాం, మన కులం గురించి పిల్లలు తెలుసుకుంటారని ఒక ఆశతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందాక సార్ చెప్పారు, సీనియర్ సైంటిస్ట్గా చెప్పారు, నేను ఎందుకు మీకు ఇంత కష్టపడి ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, చిన్న స్థాయి నుంచి వచ్చాను అని చెప్తున్నారు. ఆయన తెలుసుకుంటే మీకు ఎందుకు గివ్ ఏ లెక్చర్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వగలరు. కానీ ఆయన వాటికంటే ప్రయారిటీ ఇవ్వకుండా మన పిల్లలకి చెప్పాలి, నా కులానికి చెప్పాలి, నా కులం పిల్లలకి చెప్పాలని ఆయన వేదిక రావడం, దీనికోసం ఆయన కూడా ఈ మీటింగ్ కోసం తన వంతుగా సహకారాలు అందించడం ఏజీపీఎస్ రాష్ట్ర కార్యక్రమం అభినందిస్తుంది సార్. తప్పకుండా మీరందరూ కూడా ఇదే విధంగా జిల్లా నాయకత్వానికి, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో, ఇప్పుడు తిరుపతి జిల్లా అంటే నెల్లూరు జిల్లాలో సగం, తిరుపతి జిల్లాలో సగం కలిపి కొత్తగా తిరుపతి జిల్లా పెట్టారు. అందులో మెజారిటీ భాగం మీ వెంకటగిరి, నాయుడుపేట ఈ ప్రాంతానికి చెందింది. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులై ఇంకో మరొక ముందడుగు వేసి ఈ యొక్క జిల్లా కార్యవర్గానికి రామచంద్ర గారిని బలోపేతం చేయాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. నా ప్రియమైన బంధువులారా మీకు అందరికీ నేను చెప్పడం ఏంటంటే అందరూ లీడర్గా ఎదగాలనడం అతిశయం అవదు, అదంతా పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ మనం అందరం కలిసి ఒక లీడర్ని తయారు చేసుకుంటే ఆ లీడర్ ద్వారా మరో 10 మంది లీడర్లు ఎదిగే అవకాశం అవసరం వస్తుంది. కాబట్టి ఇక్కడ వేరే కూర్చున్న అందరూ నేను లీడర్, తెలుగుజున్న నేను లీడర్ ఇక్కడ లీడర్ల పంపకం ఎక్కువైపోయి లీడర్లలో ఆధిపత్యం పెరిగి కులం విరోధించేది మన స్థితికి వచ్చింది. ఫోకస్గా ఒక వ్యక్తిని మనం లీడర్గా మనం ప్రమోట్ చేసుకుని అతని ఎదగనిస్తే ఆయన ద్వారా మన కులానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ కోవలోకి విజృంభించుకుంటూ ఒక ప్రత్యేకమైన ఒక రెవల్యూషనరీ లీడర్గా ఈరోజు మన రాష్ట్ర పొలంలో కుల సంఘంలోనే గొప్పగా రాణిస్తున్న వ్యక్తి వాకాటి హరికృష్ణ గారు. ఆయన తన యొక్క సొంత ధనాన్ని, సొంత సమయాన్ని, సొంత అవసరాలను పక్కన పెట్టి మన సంఘం కోసం రాత్రనగా పగలనగా నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి. మీరందరూ కూడా కరతాళ విలువలతో అభినందించాలి. ఇలాంటి నాయకుల్ని కరతాళ అంటే క్లాప్స్ ఇవ్వాలి సార్. తెలుగు కరతాళ ఇంగ్లీష్లో చెప్తాను, క్లాప్స్ ఇవ్వాలి. కాబట్టి దయచేసి కొత్త నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలి, కొత్త నాయకత్వాన్ని మనం ఆహ్వానించాలి, కొత్త నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి. ఈరోజు మనము కాకాటి హరికృష్ణ గారు ఆయన తన సొంత డబ్బుని వెచ్చించి కారులో తిరుగుతూ 10 మందికి ఎంపేసుకొని శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు మొత్తం తిరిగారు. ఏం సాధించారు అంటే 24 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క అధ్యక్షుని తయారు చేసుకున్నాడు, ఒక్కొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ ముందుకే ఈరోజు వెంకటగిరిలో నాకు తెలిసి చారిత్రాత్మక సమావేశంగా నేను భావిస్తున్నాను. నేను 10 సంవత్సరాలుగా ఈ కుల సంఘాల్లో ఉన్నాను. ఎప్పుడు వెంకటగిరిలో మీటింగ్ జరిగినట్టు కానీ వెంకటగిరికి రావాలని కానీ నాకు ఆహ్వానం అందలేదు. మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘం వేదికగా ఈ వెంకటగిరిలో ఈ వేదికను ఏర్పాటు చేయడం, దీనికి మీరందరూ సపోర్ట్ చేయడం, ఇంకా ముందు కూడా మరింత పెద్ద కార్యక్రమాలు చేయాలని మనసావాచ కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అలాగే ఏజీపీఎస్ రాష్ట్ర నాయకుడిగా నేను తిరుపతి జిల్లా నాయకత్వాన్ని, తిరుపతి జిల్లా యొక్క నాయకుడిని, ముఖ్యంగా కందాటి రామచంద్ర గారి యొక్క కృషి, ఆయన యొక్క శ్రమ, దానికి తోడుగా నిలబడిన దత్తు చంద్రశేఖరరావు గారు కానీ ఇంకా మరింతమంది పేరు నాకు సరిగా లేదు, అవగాహన లేదు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి గాంధీపురం సమక్షాన గాంధీపురం యొక్క తరఫున మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా మనమందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. ఈరోజు ఇంతమందిలో మీ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారంటేనే మనం విజయం సాధించినట్టు లెక్క. కాబట్టి మీకు అందరికీ కూడా వెంకటగిరి పరిసర ప్రాంతానికి సంబంధించిన వెంకటగిరి నాయకులకి, తిరుపతి జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి అందరం జై కాంగ్లా, జై కాంగ్లా, జై కాంగ్లా, గాండ్ల ఉద్యోగ ఐక్యత, ఉద్యోగ ఐక్యత, గాండ్లకు ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన కార్యక్రమానికి స్థానిక నాయకుడు డాక్టర్ పత్రి నవీన్
కుమార్ గారు వచ్చేస్తున్నారు. మరి వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హార్దిక స్వాగతం. అదేవిధంగా కాళహస్తి నుంచి రాష్ట్ర నాయకులు మురళీ గారు చేస్తున్నారు. వారిని కూడా ఆర్కాట్ మురళీ గారు వారిని కూడా స్టేజ్ మీద కావాల్సినాం. ఆర్కాట్ మురళి. అదేవిధంగా తిరుపతి నుంచి డిప్యూటీ ఈగా పనిచేసినటువంటి శ్రీ జయచంద్రయ్య గారు విచ్చేస్తారు. మరి శ్రీనివాస్ గారు ఒక చక్కటి అమూల్యమైన సందేశం ఇచ్చారు. మరి సంఖ్యాపరంగా మన ప్రాంతంలో ఎక్కువగా మనం దారుణాలు వస్తున్నారేమో కానీ దేశం మొత్తం మీద 15 కోట్ల మంది ఉన్నారండి. గాంధాల జిల్లాలో తాము తెలి 15 కోట్ల మంది జనాభా. ఒక ఛత్తీస్గఢ్లోనే 6 క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. 6 మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఒక డిప్యూటీ సీఎం ఒక ఛత్తీస్గఢ్లోనే ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సాలో సాహు ఇక్కడ రాజకీయంగా మంచి గట్టి వర్గం ఉంది. ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఉన్నారు. అదేవిధంగా బీహార్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మన ప్రాంతంలో సంఖ్యాపరంగా తక్కువగా ఉంది. ఇంకా వాళ్ళలో వచ్చినంత చైతన్యం మనలో రాలేదేమో అని నా డౌట్. ఎందుకంటే ఇప్పటి వరకు మన పక్క సీట్లో ఉండేటువంటి వ్యక్తి మన కులస్తుడైనా కానీ పరిచయం కావడానికి చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినటువంటి సందర్భం ఉంది. మరి సంఖ్యాపరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎట్లా ఉన్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి నేను దాంట్లో కొలుస్తుంది అని ధైర్యంగా చెప్పుకునేటువంటి రోజు రావాలి. ఇతర కులస్తులు ఎలా అయితే పక్కన వాళ్ళ యొక్క కులాన్ని పెడుతున్నారో అదేవిధంగా మనం కూడా ఐడెంటిటీ ఉండేటువంటి విధంగా మన పేరు పక్కన కూడా గాండ్ల కులస్తులుగా చేర్చుకుంటూ మనం కూడా నేను గాండ్ల కులస్తులు ధైర్యంగా స్థైర్యంగా గౌరవంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. తర్వాత మన జిల్లా ట్రెజరర్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. వేదికను అలంకరించిన మహామహులందరికీ నా నమస్కారాలు. సభకు వచ్చిన అందరికీ, ఆత్మీయ బంధువులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. నేను 2006లో ఈ ఊళ్ళో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. మా సొంతూరు సదన్ పిల్లల దగ్గర. నేను అక్కడ గ్యారపల్లి కాలేజీలో చేసేవాడిని. ఇక్కడికి ఎలా వచ్చానంటే ఓ 6 నెలల లోపల మళ్ళీ డిప్యుటేషన్ ఏదో చేసుకొని వెళ్ళిపోదామని వచ్చాను 2006లో. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఊరి నీళ్ళతో ఏమో అనుమతం ఎక్కువ ఉన్నట్టుంది. నాకు తెలియకుండానే నేను ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతాను ఇక్కడే 20. ఈ ఊళ్ళో చాలా మంది అంటే నేను ఎప్పుడెప్పుడు మా ఊరికి వెళ్ళిపోదామా అన్నట్టే ఉంది, కానీ ఈ ఊరితో ఏదైనా సంబంధాలు పెంచుకుందామని ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా కామేశ్వరరావు గారు ఉన్నా కూడా నేను ఎప్పుడు అంత గమనించలేదు. సరే ఎవరో అనుకున్నా అంటే ఇలా కుల సంఘాలు మీటింగ్లు ఎప్పుడు చేయకపోవడంతో ఎప్పుడు తెలియలేదు. కొంచెం మోహన్ రావు సారు, మన చెంచు కృష్ణయ్య సారు, రమణయ్య సారు ఇలాంటి వాళ్ళు కొందరే నాకు పరిచయం ఉన్నారు ఈ ఊళ్ళో. అయితే ఈ మొట్టమొదట అన్ని సమావేశాలు తిరుపతిలో జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ప్రత్యేకంగా ఈసారి మన వాళ్ళు ఒకసారి వెంకటగిరి, ఇంకోసారి నాయుడుపేట, ఇలా జిల్లా అంతా జరిగితే బాగుంటుందని మంచి ఆలోచన వచ్చింది. చాలా సంతోషం. తర్వాత మన కులము ఎక్కడ తక్కువ లేదు. సారు రామశెట్టి సార్ చెప్పినట్టు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇక్కడ అంతా కూడా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంపీలు చాలా మంది ఉన్నారు. అయితే మనకి కమ్యూనికేషన్ లేక మనం ఏవో దిక్కులేని వాళ్ళ తక్కువ మంది ఉన్నామని, తక్కువ కులం వాళ్ళని ఇలా ఉండిపోతున్నాం.
అలా కాదు, ఇప్పుడు మనకు ఒక స్టార్ లాంటి ప్రధానమంత్రి ఉన్నాడు. ఎలాంటి మత్స మరక ఎలాంటి కరప్షన్ అడ్డుకోకుండా ఇప్పటికి 11 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నారు. ఇంకా 4 నిమిషాలు ఇంకోసారి కూడా గెలుస్తారు. అంటే మన కులంలో నిజాయితీ నిష్కర్ష ఎలా ఉంటుందనేది అతన్ని చూస్తే తెలుస్తుంది. నేను అలాగే గమనిస్తూ ఉంటాను. నేను కూడా డాక్టరేట్, ఎంఎస్సి, పిహెచ్డి చేశాను. సమాజంలో ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు అయింది, గమనిస్తూనే ఉన్నాను. మన వాళ్ళు ఎప్పుడు మనకి ఎవరు లేరు, మన చాలా వ్యక్తి లేని వాళ్ళు అనంటే చూస్తూ ఉంటారు. లేదు, ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు చేయనంత నిజాయితీగా చేస్తున్నారు. ఇక్కడ బరక రాలేదు. కాబట్టి మనం ఏం తక్కువ కాదు, మన కులం గొప్పది. మన కులం గురించి గొప్పగా చెప్పుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన పెద్దలకి అందరికీ తెలుసు. మన పిల్లలు వచ్చారు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి మన కులం తక్కువ కాదు. మన కులం అందరికీ దీపారాధన చేసుకోవడానికి దీపం అంటించింది, నూనె అంటించింది. అలాగే అందరి ఆరోగ్యాలు కాపాడడానికి సమాజంలో వంటనాన్ని మన కులం అందించింది. కాబట్టి ఇలాంటి మంచి కులం ఇంకోటి కాదు. కాబట్టి మనకు తక్కువ కాదు. కాబట్టి ఈ కులంలో పుట్టిన దానికి ప్రతి ఒక్కరూ గర్వించాలని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, ముఖ్యంగా సమాజంలో మనం ఎదగాలంటే విద్య ఉండాలి, తర్వాత ఆర్థికంగా బాగుండాలి, తర్వాత రాజకీయంగా కూడా ఉండాలి. ఈ కాలంలో రాజకీయంగా లేకపోతే మనకి ఎలాంటి అవకాశాలు రాకుండా పోతుంది. కాబట్టి విద్యాపరంగా తీసుకుంటే మన వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు. నేను ఎక్కడ చూసినా, ముఖ్యంగా మా పరిసరాలు, మా గ్రామాలు, మా చదువు అంటున్నాను కదా బిగర్ దగ్గర, మన పిల్లలు ఎవ్వరు కానీ ఇప్పుడు గ్రామాల్లో ఖాళీగా లేదు. ప్రతి ఒక్కరు సిటీ జరిపినారు. అది బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేదు అమెరికా కావచ్చు, లేదు ఇంకొక ఆస్ట్రేలియా కావచ్చు, అలా వెళ్ళిపోయినారు. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఎవరో ఒకరే ఇద్దరు అప్పుడు తెలియక చదువుకోని వాళ్ళు మాత్రమే ఉన్నారు విలేజెస్లో. కాబట్టి విద్యాపరంగా మనం బాగా చదువుకున్నాం. అయితే ఈ విద్య సరిపోదు. ఇప్పుడు దాకా ఏం చేసినా మనం ఒక టీచర్ అయినాం, లేదంటే ఒక లెక్చరర్ అయినాం, లేదంటే ఒక ఆఫీస్లో ఒక సీనియర్ అసిస్టెంట్ అయినాం. కాదు, నెక్స్ట్ జనరేషన్లో మీరందరూ ఏం కావాలా? ఐఏఎస్ రాయాలి, యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ అని కమిషన్ ఉంది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్. అలాగే టీచర్లు, లెక్చరర్లు, క్లర్కులు, సూపర్నెంట్లు ఇవి కాదు. నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కాబట్టి మీరందరూ చేయవలసింది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలాంటి పెద్ద పోస్ట్కి వెళ్ళాలి. చిన్న చిన్న పోస్టులు ఆల్రెడీ మేమంతా సాధించేసాం. ఆల్మోస్ట్ మేమంతా కూడా చిన్న విలేజెస్లో వచ్చాం. మా ఊళ్ళో నేను డిగ్రీ చదివేటప్పుడు దాకా కూడా కరెంట్ రాలేదు. 1983 వరకు, 1986 డిగ్రీ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు మా ఊరికి కరెంట్ కూడా వచ్చింది. అలాంటి మారుమూల పల్లె నుంచి చదువుకొని వచ్చాం. కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మంచి స్థాయికి వెళ్ళాలి. అలాగే నా కోరిక ఏమంటే, మనం ఆర్థికంగా ఆల్మోస్ట్ బాగానే ఉంటారు, కానీ ఐక్యత కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక సామెత ఉంది, మనకి పీతలు సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అన్ని దేశాల నుంచి వచ్చిన పీతలకి ఆ డబ్బాలకి మూత వేస్తారంట, మూత పెడతారు, వెళ్ళిపోతాయి మన పీతలు. కానీ మన ఇండియా నుంచి వచ్చిన పీతలకు డబ్బాకి మూత వేయరంట. ఎందుకంటే ఇవి ఒకటి కన్నా బయటకు పోదామని ట్రై చేస్తే మిగతావన్నీ లాగేస్తుంటాయి. కాబట్టి ఇండియాకు డబ్బాకి మూత వేయట్లేదు. అలా మన కులంలో కూడా నాకు అనిపిస్తుంది, ఒకరు ఎవరన్నా ముందుకెళ్తాడంటే వాడు వెళ్ళిపోతున్నాడే, వాడిని ఎంత తీస్తాం, వాడిని ఎంకరేజ్ చేస్తాం, మనం కూడా ఆ దారిలో వెళ్దాం అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంటే నేను విమర్శించడం కాదు, మీరు పాజిటివ్గా తీసుకొని అందరూ కొంచెం ఐక్యతగా. ఇప్పుడు ఎక్కడికి కంటే చాలా పెద్ద సభ, చాలా మంది అనుకున్నాం, కానీ కొంచెం విద్యార్థులు తల్లిదండ్రులు లేకపోతే పెద్ద జనాభా లేదని అనిపిస్తుంది. అనిదా భావించదండి. కానీ ఐక్యత ఉంటే ఎందుకు రారు? ఆదివారం ఈరోజు అందరూ మన కుల అందరూ పరిచయం చేసుకోవాలా, హ్యాపీగా ఉండాలి కదా. కాబట్టి ఈ ఐక్యత కూడా కొంచెం లోపంగా ఉన్నట్టుంది. ఇది కూడా భర్తీ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పటికే
సార్ అప్పుడే నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానని నా వరకు చూస్తాను. కాబట్టి నేను ఎక్కువ చిన్న విషయం చెప్పేసి ఆపేస్తాను. అలాగే రాజకీయంగా మనకి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. మహా అయితే ఎక్కడో పీసీ రిజర్వేషన్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇలాంటి అవి కూడా మనకన్నా మించిన వాళ్ళు తీసేసుకుంటున్నారు. అలా కాదు, భవిష్యత్తులో మీరందరూ ఎమ్మెల్యేలు కావాల్సింది. చట్టాలన్నీ ఎక్కడ అవుతాయి? శాసనసభలో అయితే, లోక్సభలో అయితే. కాబట్టి చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. మనం సర్పంచ్, ఎంపీటీసీ అంటే ఏముండాలని ఎమ్మెల్యే నవీన్ కుమార్ గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలంకరించిన పెద్దలు ఈ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ప్రసాద్ సార్ వచ్చినప్పుడు మంచి ప్రోగ్రామ్ చేద్దామని నేను బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు నాకు కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నందువల్ల పూర్తి సమయం ఉండలేకపోయాను. ఎందుకంటే సార్ నేను మీరు స్టాప్ చేస్తే నేను స్టార్ట్ చేస్తాను సార్ అన్నారు మనంతా రాజకీయంగా కానీ ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి. సార్ ఒకటి సార్, ఈరోజు రాజకీయం అనేది వ్యాపారం. 50 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ఖర్చు పెట్టిన తర్వాత 50 కోట్ల ప్రజల దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలి. ఐఎమ్ ప్రౌడ్ టు సే గాడ్ రోడ్లలో ఆ మనస్తత్వం లేదండి. మన దగ్గర లేదు. మనం ఉన్నంతలో 5 రూపాయలైనా 10 రూపాయలైనా సరే కట్టేవాళ్ళమే, కానీ మనం మోసగలం కాదు సార్. వెంకటగిరిలో మా వాళ్ళందరూ ఉన్నారు సార్. ఎవ్వరికి బ్యాడ్జింగ్ లేదు సార్. ఒక చెడు వ్యాపారంలో పాల్గొనడం కానీ, ఒక డబ్బు తీసుకొని ఎగ్గొట్టడం కానీ మా వాళ్ళకి ఆ ఇష్టం లేదు సార్. వెంకటగిరి నా గొప్పతనం ఉంది. రీసెంట్గా యువతలో వచ్చింది సార్. మా ప్రభాకర్ నా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత పాపం మంచి చేయాలని అనుకుంటున్నారు. అందరికీ తలా ఒక చేయి వేస్తే చేయగలుగుతారు. బట్ ఆ తలా ఒక చేయి వేసే పరిస్థితి కనబడట్లేదు. అన్నగారు చాలా మంది వెళ్ళేస్తున్నారు. స్టేట్మెంట్ చెప్తున్నాను, తలా ఒక చేయి వేసి అన్నగారు చాలా మంచి చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా వచ్చినటువంటి ఆహ్వానితుల భాషలో ఈలోపు మరి రాష్ట్రంలో తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన పొలంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరినీ కూడా ఒక వేదికకి తీసుకురావాలని చెప్పేసి అన్ని పనులు కూడా దాదాపుగా పక్కన పెట్టి దీనికోసం కృషి చేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వాకాటి హరికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు వాకాటి హరికృష్ణ. నేను ప్రజెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ చేస్తున్నాను. వచ్చిన పెద్దలకి, మన కార్యక్రమాలకు వచ్చిన పిల్లలకి, మన సోదరులకి, సోదరులకి అందరికీ నా నమస్కారము. ఈరోజు ఏపీఎస్ఎస్ అంటే ఏంటనే చాలామంది ఉంటున్నారేమో. అది అఖిల భారత తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఈరోజు ఏదో అవార్డు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎంతవరకు క్యాస్ట్ అంటే ఏదో తెలియదు. ఎంత తర్వాత తెలుస్తారు మనం ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, కౌన్సిలింగ్ వెళ్ళాలి ఇవన్నీ అనేది. మనది గార్లపురం అని బీసీబీ గార్లపురం తెలియదు. ఈరోజు గార్లపురం తెలియాలని మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ధనబలం అనేది కానీ కులబలం తక్కువగా ఉందని మనం ఏజీసీ ఏర్పరచుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం సంఘం ఏర్పాటు చేసినటువంటి విశాఖపట్నం నుంచి ఇటు కుప్పం వరకు అన్ని చోట్ల సంఘాలు ఏర్పరిచి ఈ ప్రోగ్రాములు మొట్టమొదట ప్రథమ వార్షికోత్సవం ఏర్పాటు తిరుపతిలో బాగా ఘనంగా చేశాము. దానికి తిరుపతి జిల్లా వాళ్ళు మనకి చాలా దగ్గర ఉండి బ్రహ్మాండంగా ఏర్పరచడం జరిగింది. తర్వాత మొట్టమొదటిగా తిరుపతి జిల్లా సంబంధించి వెంకటగిరిలో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనికి మొట్టమొదటిగా మనం ఈరోజు అవార్డు కార్యక్రమం పిల్లలకి ఇవ్వాలన్నాం. ఈ సెకండ్ షెడ్యూల్లో ఈ షెడ్యూల్లో ఏంటంటే ప్రతి పేద విద్యార్థికి
స్కాలర్షిప్ ఇవ్వాలని ఏజీపీఎస్ బలంగా దీన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు ఇస్తుంది, కానీ ఏ ఉద్యోగ ఎంప్లాయీకి స్కాలర్షిప్ అనేది రాదు. చాలా ఉద్యోగస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఈ ఏజీపీఎస్ తరఫున స్కాలర్షిప్ ఏర్పరచాలని మేము బలంగా రాష్ట్రంలో ఇకపోతే ఎన్నో రాష్ట్రీయాలు జరుగుతున్నాం. కనుక సంవత్సరాలుగా తిరుపతిలో ఒక గాండ్ల భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. తొందరలో మన ఎన్టీఆర్ గారు మన వాళ్ళందరూ చాలా అందరితో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం తెలుస్తున్నాము. దానికి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తిరుపతిలో గౌరీ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. మన తొందరలో మనం సీఎం అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. సీఎంను కలిసి ఆల్రెడీ ఒకసారి లోకేష్ బాబు గారు సీఎం గారు ఇవ్వడం జరిగింది. తర్వాత డైరెక్ట్గా రమ్మన్నారు. మనం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఇచ్చారు. నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. అక్కడ వెళ్ళి మనం కలవడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగ సంఘంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ సంఘంలో ఉన్నారు. దీంట్లో వాట్సాప్ పక్కన యాడ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ప్రత్యేకంగా పిల్లలకి మన జాగ్రత్తలో మొట్టమొదటి మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, 2 ఉద్యోగం, 3 పెళ్లికి సంబంధించింది. ఇవన్నీ కార్యక్రమాలకి ఒక్కొక్క శ్రీకారం చుట్టాలని మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాము. పిల్లలకి ఎవరికైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు చిత్తూరు జిల్లా రామరెడ్డి గారిని కలిస్తే దానికి లెటర్ కావాల్సిన సెంట్రల్ ఆఫీసులో ఆయనకి ఎవరికైనా అవసరమైతే కలవండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం రెఫరెన్స్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఒక జిల్లాకి ఫోన్ చేయడం జరిగింది. సార్ మేము సంవత్సరంగా జరుగుతున్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మా లెటర్ ఇస్తారో తెలియజేయాలి. ఆ ప్రాబ్లం రాకుండా ప్రతి జిల్లాలో ఒకరికి చెప్పడం జరిగింది. ఆ జిల్లా ప్రెసిడెంట్కి ఆ లెటర్ ప్యాడ్ రెడీ చేసుకుని ఆ జిల్లాలో వాళ్ళు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. వాళ్ళు ఆ జిల్లా ప్రెసిడెంట్ గారితో నేను కోఆర్డినేట్ దానికి సంబంధించి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రాష్ట్రవాణి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు డైలీ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. అంగన్వాడీలు 1 అవర్ చాలా ఫోన్లు వస్తున్నాయి బయట నుంచి. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే మనది తప్పైనా కూడా మనం ముందుండి దాన్ని నడిపిస్తామని నేను సభాముఖంగా చెప్తున్నాను. మన ఉద్యోగానికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ముందుంటాము. రెండోది ఈ మ్యారేజ్ సంబంధించి చాలా ఫోన్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా దాన్ని కొత్త విధానంతో ఆన్లైన్ ఆన్లైన్ స్వయంవరాన్ని ప్రకటించాలని తొందరలో అనుకుంటున్నాము. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో ఈ ఆన్లైన్ స్వయంవరాన్ని తొందరలో తీసుకొస్తాము. చాలా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మ్యారేజ్ సంబంధించింది కానీ ఉద్యోగం సంబంధించింది కానీ మన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీల్లో కూడా మనం మాట్లాడి మనం పెట్టడం జరిగినట్టు ప్రయత్నిస్తాము. ఎవరైనా సరే మన డిపార్ట్మెంట్లో కానీ అమరావతి డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా వేకెన్సీ ఉంటే అక్కడ మన గాండ్ల పిల్లగాన్ని తప్పకుండా మనం చేర్చాలని ఈ సభలో చెప్తున్నారు. ఇకపోతే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ జిల్లా ప్రెసిడెంట్ గారిని సంప్రదించండి. అదేవిధంగా వాట్సాప్లో ఇక మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ
యాడ్ అయ్యి మిగతా వాళ్ళ ఉద్యోగులు కూడా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మనకి సమయాభావం లేకపోవడం వల్ల కొంచెం గుప్తంగా చేయమన్నాం. తమ సందేశం రెడ్డి రమేష్ గారు మాట్లాడే ముందు ఒక్క చిన్న విన్నపం. మరి మన డాక్టర్ గారు చాలా అత్యవసరమైన పని మీద తిరుమల వెళ్ళవలసి ఉంది కాబట్టి మరి వీరికి మెమోటో ఇచ్చి స్వాగతం. దయచేసి మా ఈ చిన్న చిరు కాసును స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ చంద్రశేఖర్ సార్. మన బంధువులందరికీ మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. కేవలం ఒక నిమిషం మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి అందరిపై చెప్పలేకపోతున్నారు. దయచేసి మన్నించాలి. మనం ఈరోజు ఉద్యోగుల సంఘం సమావేశం అనుకున్నాం. కానీ ఉద్యోగుల కంటే ఎక్కువ మహిళలు వచ్చినారు, ఎక్కువ పురుషులు వచ్చినారు. మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక గృహిణి సమాజాన్ని మార్చగలుగుతారు. పిల్లలు తండ్రి కంటే తల్లి మాట ఎక్కువ వింటారు. అయితే దయచేసి తల్లులందరికీ తెలియజేయడం ఏమంటే, అమ్మ ఇప్పుడు మన బిడ్డ ఏం చదువుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ప్యాకేజ్ ఎప్పుడు పెరిగింది, ఎంత పెరిగింది అనేది కూడా ఒక వైపు ఉంటే, రెండో వైపు సమాజ సేవ వైపు కూడా వాళ్ళు కొంచెం మళ్లించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది. ఏమంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ సమాజాన్ని ఏర్పాటు చేసుకునేసినారు. ఎంతసేపు వాట్సాప్, గూగుల్ దీంట్లోనే మిలితం అయిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఈ సమాజం ఎటువైపు పోతుందో మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. తన బిడ్డ ఎక్కడైనా దారిలో వస్తుంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే తీసుకొని హాస్పిటల్లో లేదా ఎప్పుడైనా చేర్పించి వస్తే నీకెందుకు రా పని చేసినావు, రేపు పోలీసులు వస్తారు, ఏం జరిగింది అడుగుతారు అని మాట్లాడే తల్లులు చాలా మంది ఉన్నారు. వద్దు, ఏమి కాదండి, అటువంటి సేవ ప్రోత్సహించండి. ఇంకా సమాజం వైపు వాళ్ళ దృష్టి మళ్లించండి. ఏం జరుగుతుంది, ఏమి సంవత్సరంలో మనం సంపాదించే డబ్బు ఏదైతే ఉందో మన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకునేది, మన సొంతానికి ఖర్చు పెట్టుకునేది లెక్కలకి రాలండేది. సమాజం కోసము, ఇతరుల కోసం ఏదైతే నువ్వు ఖర్చు పెట్టావో అది అమరత్వాన్ని పొందుతుంది. అదేవిధంగా ఇతరుల కోసం ఏ సమయాన్ని మీరు కేటాయిస్తారో అది కూడా అమరత్వాన్ని పొందుతుంది. మనం యుద్ధంలో మరణించిన వీరుని అమరవీరుడు అంటారు. అదే యాక్సిడెంట్లో చనిపోయిందని ఆ మాట అన్నాం. ఎందుకంటామంటే అతడు యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేస్తాడు. అదేవిధంగా మనం కూడా చేసే సేవ అనేది ఆ సమయాన్ని ఏదైతే కేటాయిస్తామో అది అమరమైన సమయం. అటువంటి దాన్ని మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తర్వాత చిన్న విషయం, మా గురువు గారు తొందరగా ముగించాలంటున్నారు. మనం ఇప్పుడైతే ఎమ్మెల్యే గారిని ఒక స్థలం కోసం కోరాము. అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు కోరుతున్నాం. అయితే గవర్నమెంట్ ఇస్తుందో ఏదో మనం పక్కన పెడితే మనమే సంఘటితంగా అనుకుంటే స్థలము మనమే కొనగలం. అందుకని ఒక చారిటబుల్ ట్రస్ట్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. తిరుపతిలో ఒక పెద్ద భవంతిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ప్రాథమిక దశలో ఉంది. ఎవరెవరైతే సహాయం చేయగలరో, ఎవరెవరైతే సహాయం చేసే వాళ్ళని చూపించగలరో, దానికోసం డబ్బు లేకపోయినా పని
బ్రహ్మాండమైన సేవ చేస్తారనే వాళ్ళు ఉంటే ముందుకు వస్తే మనం అందరం కూడా ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి రేపు పొద్దున్నే మన సార్ ఉన్నాడు, చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి మన వాళ్ళని. అటువంటి కోచింగ్ సెంటర్లు మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా అనాథ పిల్లలు ఎవరైనా సహాయం చేయొచ్చు. ఎన్నో విధాలైన సేవా కార్యక్రమాలు కేంద్ర బిందువుగా ఆ ట్రస్ట్ బిల్డింగ్ ఉంటుందని దానికోసం మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా మందిని ప్రముఖులు కలిసినాము, ఇంకా కలవబోతున్నాం. అటువంటి ఎవరైనా ముందుకు వస్తే కూడా వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోతాం. త్వరలో అంటే ఒక 2-3 సంవత్సరాల్లో మనమందరము ఒక పెద్ద మన సొంత బిల్డింగ్లో మీటింగ్తో పెద్ద సేవా కార్యక్రమాలతో ముందుకు పోతామని తెలియజేస్తూ దీనికి సహకరించాల్సిన కోరుకుంటూ మీకు అందరికీ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్ఫూర్తిదాయకమైనటువంటి సూచనలతో పాటుగా మంచి సందేశాలు ఇచ్చినందుకు మన జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గంగాధరం గారు చేస్తున్నారు. మరి వారిని నేను గమనించలేదు. వారిని గంగాధరం గారు దీన్ని జిల్లా ఉపాధ్యక్షులు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సార్ ప్లీజ్ దయచేసి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. తర్వాత మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ గారు అతి తక్కువ టైంలో మీకు సందేశాలు ఇస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మైక్ ఇచ్చినట్లయితే గంటల తరబడి ఉపన్యాసాన్ని చాలా చక్కగా అద్భుతంగా జరగగలిగిన స్థాయికి ఉండేటువంటి వాళ్ళు. మనకి జరిగేటువంటి కార్యక్రమం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలో మిగిలిన వస్తువులతో చంద్రశేఖర్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. మనం ఏ సమావేశం చేశామో ఏమి మాట్లాడాలి అనేది ముఖ్యం. ఆ సమావేశానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడితేనే ఆ సమావేశానికి ఉందా ఉంటుంది. అంతేకాదే సమావేశం సంబంధం లేని విషయాలు మాట్లాడితే ఇది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా ఏటీటీపీఎస్ స్థాపించారు. హరికృష్ణ గారికి ఏమో అందరికీ సంతోషం. కానీ ఏటీపీ స్థాపించిన తర్వాత కూడా వారి వల్ల ఒక్కరి వల్ల ఏటీపీఎస్ డెవలప్మెంట్ కాదు. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తేనే ఏటీపీఎస్ అనేది ముందుకు పోతుంది. ఏటీపీఎస్ అంటే ఒక సంస్థ కాదనేది మన కాండకులం సంబంధించింది. టోటల్గా కూడా దేశం మొత్తం అంటే రాష్ట్రం మొత్తంలో కూడా అధిక సంఖ్యలో ఉండే కులం ఏంటంటే మన కాండకులం. అది అందరికీ తెలిసిన విషయము, తెలియని విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే కూడా నేనైతే ఈ గాంధ సంఘం పెట్టినప్పుడు నుంచి అయితేనేమి, ఈ ఏటీపీఎస్ పెట్టిన నేనైతే కొన్ని విషయాలు నిర్మూలమానంగా మాట్లాడతాను. దయచేసి పెద్దలు అన్నిగా బాగుంటుందని అవ్వాలి. ఎందుకంటే ఈ గాంధకులను డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది సూచపడాయని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా ఏటీపీఎస్ సంఘం అయినట్టు గాంధ సంఘము అయినట్టు దీన్ని డెవలప్ చేయాలి అంటే కదా చాలా మన రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఈరోజు బాగా చదివి ఒక హోదాలో ఉన్నాను కాబట్టి మనకి ఇక్కడికి ఆహ్వానించారని ఆయన చెప్పారు. అది సత్యం. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం. మన ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన పోవాలి అన్నప్పుడు ఈ సభా వేదిక మీద ఉన్న 90% సభ్యుల కింద వెళ్ళిపోయారు. ఇది మంచిది కాదు నా అభిప్రాయం. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవునా కాదని మీరు ఆలోచించాలి. అది నా వినపం. దయచేసి అన్నిగా కావచ్చు కనుక ఇంకొకటి కూడా గాండ్లకు డెవలప్ అవ్వాలి అంటే ఎంతసేపు మనం ఇక్కడే పట్టణ ప్రాంతాలలో మాత్రమే మనం ఆలోచిస్తున్నాము. సార్ చెప్పినట్టుగా హోదా ఉన్న వ్యక్తులు, డబ్బు ఉన్న వ్యక్తులు వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాం మనం. ఈ గాంధ సంఘాన్ని డెవలప్ చేయాలా, ఏటీపీఎస్ డెవలప్ చేయాలని. నేనైతే గాంధ సంఘంలో ప్రసంగించినప్పుడైతేనేమి ఇక్కడ నాయకులు ఎన్నో మాటలు చెప్పినా, అయ్యా మీరు ఇక్కడ తిరిగే ప్రదేశాల బదులు మీరు పల్లె ప్రాంతాలని తిరగండి. పల్లె ప్రాంతాల్లో ఈ మన చదువుకున్న విద్యార్థులు అయినట్టు, ఆఫీసర్లు అయినట్టు పల్లె ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. ఈరోజు
ఆయన చెప్పేదండి కాళ్ళకు నాయకులు అయితేనేమి మన ఏపీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు చెప్పేదంటే ఒకటే విషయం, దయచేసి మీరు ఏజీపీని ఈ గాన సంఘాన్ని డెవలప్ చేయాలా, అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీలో ఉంటే దయచేసి పట్టణ ప్రాంతాలను వదిలేయండి, పల్లె ప్రాంతాలకు వెళ్ళండి. పల్లె ప్రాంతాల్లో ఉండే మన గానకుల సంఘాన్ని సంగీతం చేసి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ చేసి మన గానకులం ఉంది అని ఒక సంగీతం చేస్తే ఆ రోజు ఈ హాల్ కాదు కదా, మీరు పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసినా కూడా చాలా మంది జనాభా వస్తారు. ఇది అక్షర సత్యం. మీకు కావాలంటే మీకు ఇంకొక 6 నెలల టైం తీసుకొని పల్లె ప్రాంతాల్లో జరగండి. ఇది మాత్రం ఎవరు చేయడం లేదండి. నేనైతే అది సత్యం గీ పెట్టుకున్నా, నేను ఒకటే మాట నేను ఒకటి ఇదే మాట్లాడుతున్నాను. అక్షర సత్యం కావాలా కదా మీరే ఆలోచించుకోండి. ఇంకా పోతే కూడా నేను ఇంకొకటి విషయం చెప్తున్నాను. ఈ గాన సంఘం కానీ ఏపీ డెవలప్ కావాలంటే మీరు జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రచార వేదికలు ఎన్నో ఉన్నాయి. పేపర్ రూపంలో కానీ లేదా ఒక ఆడియో రూపం వీడియో రూపం ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో మాట చెప్పిన గాన సంఘం మీరు కాంట్రాక్టర్గా ప్రింట్ చేయండి. ప్రతి న్యూస్ పేపర్లను పెట్టించి జిల్లా వైద్యులుగా మొత్తం కనిపించండి. మన జిల్లా ప్రజలు అందరూ కూడా తీసుకున్న పేపర్లో మన గాన సంబంధించిన పేపర్ ఉంటే ఇది మన సంఘం మీటింగ్ ఉందేమో తెలియని వాళ్ళు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అని నేను పదే చెప్పడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమావేశంలో ఎక్కడైనా కానీ వ్యక్తిగత హోదాలకు కానీ వ్యక్తిగత దాని హోదాకపోతే ఈ ఏజీపీ కాదు కదా గాన సంఘం కూడా డెవలప్ కాదు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కష్టపడి పనిచేయాలా, 10 మంది గాన చేయాలనే ఆలోచన మనలో ఉంటేనే ఇది మనం డెవలప్ చేయగలుగుతాం. అంతేగాని నాకు హోదా కావాలి, నన్ను అందరూ గౌరవించాలి అని అనుకుంటే మాత్రము ఈ గానకులం డెవలప్ కాదు అనేది మాత్రం అక్షర సత్యం తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఈ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయాలా, విద్యార్థులకు అన్ని ఇవ్వాలంటే కదా ముందు నుండి నడిపిన వ్యక్తి రామశెట్టి గారు. దానికి తోడుగా వెనగిరి పరిసర పైకి ఉండేవాళ్ళు సహాయ సహకారాలతో ఎంతమంది ఒక 5 మంది కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొదలుగా కూడా ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఆర్థిక పరమైన వనరులు కావాలి. వ్యక్తిగతంగా ఎవరు ఖర్చు పెట్టుకోలేదు. అలా ఆర్థిక వనరుల కోసము అందరినీ కూడా చేస్తే ఈరోజు ప్రతి ఒక్క అందరూ కూడా తమ ముందు సహాయం చేసి ఈరోజు ఇంత ఘనంగా నిర్మించేదానికి సహాయం చేసిన దాతలందరికీ కూడా పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా గాన కులము అంటే ఏమిటి అనేది ఇక్కడ పిల్లలు చాలా మంది తెలియదు అని అనుకున్నారు. పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది అవార్డు కోసమే కాదు, మీరు మన కులాన్ని గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని పిలిచినప్పుడు ఇక్కడ గురించి మీరు మాట్లాడాలి. నేను ఇలా చదివాను, నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ ప్రోత్సహించారు, అందువల్ల ఇలా డెవలప్ అయింది చెప్పాలి. ఇంట్లో అమ్మ నాన్నతో అయితే కొట్లాడగలుగుతారు కానీ ఇలా మైక్ ఇస్తే మైక్ ఫీలింగ్ అంటారు, అది కాదు. కాబట్టి నేను జిల్లా అధ్యక్షులను కోరేది ఏమిటంటే ఇప్పుడు ప్రసంగించే వ్యక్తులందరినీ పక్కన పెట్టి వచ్చిన పిల్లలు ప్రతిభా అవార్డు తీసుకున్న పిల్లలని ఒక్కొక్కరిని పైకి పిలిచి వారి యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా లభించిందో తెలియజేస్తే ఈ సభకి సమర్థంగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే పట్టణాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో జిల్లాలో ఉన్న పరికరం అనేది ఏర్పాటు తొందరలో ప్రోగ్రాం తెలియజేస్తుంది. ప్రతి జిల్లాలో ఉన్న పరికరాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ సమావేశాన్ని ఒక్క నిమిషం తర్వాత మన కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి అందరూ కూడా
సభా సంస్కృతికి నమస్కారాలు. AGPPS రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన కుల బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక నిర్వహించినటువంటి మన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, 2 విషయాలు. నేను గాండాన్ని ఎక్కడ చెప్పుకోను, కానీ ఎవరైనా అడిగితే నేను గాండా అంటాను. ఎందుకంటే మన కుల ఔన్నత్యాన్ని మనం ఎక్కడ కూడా తక్కువ చేసుకోకూడదు. అందుకే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సో మన సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కులం అనేది మన అస్తిత్వాన్ని కాపాడుతుంది, మన ఉనికిని చాటుతుంది. అందువల్ల మన కులాన్ని, మన యొక్క కుల మాధురిని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకుండా మన ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా పెంపొందించుకోవడంగా నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. జై గాండ్లా, జై గాండ్లా. థ్యాంక్ యూ. పిల్లల ప్రోత్సాహ బహుమతుల్లో సాగర్ నాగరాజు గారిని రిటైర్డ్ లెక్చరర్, వాళ్ళ మిస్సెస్కి ఆరోగ్యం బాగలేదు, దానివల్ల రాలేకపోయారు. ఆ సార్ గారు ఆయన కవి, మన పురంలో మంచి కవి, చిత్తూరు జిల్లా కవుల సమ్మేళనానికి అంతా కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. శాఖం నాగరాజు గారు కూడా కొన్ని నీతి కథలు, కొన్ని పిల్లలకు సంబంధించిన బుక్కులు ఇచ్చారు. ఇవన్నీ కూడా పిల్లలు ఆ నీతి కథలు చదివి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. సభాముఖంగా సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాఖం నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. మొదటగా ఈ ఏపీఎస్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వాకాటి హరికృష్ణ గారిని, జిల్లా అధ్యక్షులు మీద సన్మాన సత్కారం కోరుతున్నాం. గాండ్లకుండే ధైర్యం సత్యం, తెలుగుల మాటల మాధుర్యం మనాడిని రాగం. అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మగర్వ సౌందర్య గీతం. AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి. గాండ్లగుండె ధైర్యం AGTS టీవీ సత్యం, తెలుగుల మాటల మాధుర్యం మనాడిని రాగం. అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మగర్వ సౌందర్య గీతం. AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి కలుపు. తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం. అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మగర్వ సౌందర్య గీతం. AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలపుగా. గాండ్లగుండె ధైర్యం AGTS టీవీ శబ్దం, తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం. అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మగర్వ సౌందర్య గీతం. AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలపుగా, మన కులపు గొప్పతనానికి తలపుగా.
టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు కండ్లగుండె ధైర్యం టీవీ శబ్దం తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం అఖిల గాన తెలుగుల సమైక్య టీవీ మా గర్వ సౌందర్య గీతం టీవీ స్వరం మన కులకు గొప్పతనానికి తలుపుగా కండ్లగుండె ధైర్యం టీవీ శబ్దం తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం అఖిల గాన తెలుగుల సమైక్య టీవీ మా గర్వ సౌందర్య గీతం టీవీ స్వరం మన కులకు గొప్పతనానికి తలుపుగా మన కులకు గొప్పతనానికి తలుపుగా మన కులకు గొప్పతనానికి తలుపుగా మన కులకు గొప్పతనానికి తలుపుగా ఇప్పుడు చంద్రశేఖర్ గారి టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా జిల్లా కోశాధికారి దేవరకొండ భాస్కర్ జిల్లా కోశాధికారి దేవరకొండ భాస్కర్ రాష్ట్ర నాయకులు శ్రీ ఏజీపీ నాయకులు గిరి శ్రీనివాస్ గారికి గిరి శ్రీనివాస్ గారు తొందరగా రావాలండి, సమయం తక్కువగా ఉంది. నేను సన్మానం చేసే కార్యక్రమం మొదలు పెట్టండి. తర్వాత గూడూరు వాసులు ఈ జిల్లా పరంగా ఈ గ్రామ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్న గంగాధరం గారు గంగాధరం గారు కోరుతున్నాం. తర్వాత ఏజీపీ బెస్ట్ సాధించిన తర్వాత నేను సాధించిన మొట్టమొదటి మొమెంట్ సార్ వెంకటగిరిలో ఇచ్చినారు. అది నా ఫోటో వేసి అది బాగా వేయలేదు ఫోటో, అది మర్చిపోకుండా పెట్టుకుంటాను సార్. సార్ మీరు ఇంటికి పోయినాక ఫోటో తీసుకొని ఇంటికి అభ్యర్థిస్తాం. తర్వాత మనము ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ముందాగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు పి నారాయణ వెంకటగిరి తర్వాత వి నారాయణ
యాదవ్ శ్రీనివాసరావు గారు. ఈ సభను చేసిన గాండ్ల కులస్తులందరికీ సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు స్టేజ్ గురించి చాలా ఉంది, కానీ ఒక్క విషయం మాత్రం కంపల్సరీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాము. మన సంఘాన్ని స్థాపించిన గోపాలయ్య పేరు ఎక్కడ ఒక మాట కూడా చెప్పలేదని చాలా బాధపడుతున్నాను. నేను మానసికంగా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన సంఘం కోసం అనునిత్యం ఎంతో పోరాడారు. ఏంటంటే ఆయన వస్తూ ప్లస్ ఏంటంటే ఆయనలో కూడా బిస్కెట్లు టీలు ఆయన తెచ్చుకునేవాడు. అంటే ఈ సంఘం అంటే మాట్లాడారు, ఎవరో దాని గురించి ఎవరో మాట్లాడేది. అదేంటంటే చూడండి, దీని తర్వాత పిల్లలకి ఇచ్చేటువంటి క్రమంలో ఆయన గురించి ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఆయన పేరు మీద రాష్ట్ర స్థాయిలో పిల్లలందరూ కూడా గోల్డెన్ కార్యక్రమాలు చేస్తున్నారు. అది చెప్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం అనుకున్నాము. అది జరిగిందని అదిగా భావించారు. నేను కూడా మీలో ఒక్కడిగా తెలియజేశాను, కానీ మిమ్మల్ని ఎవరిని కూడా బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. దాని గురించి నేను ఏమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. గోపాలయ్య గారు అమ్మారండి, గోపాలయ్య గారు, గోపాలయ్య గారు. ఓకే ఇప్పుడు యాదవ్ శ్రీనివాసరావు గారికి సన్మానం. ఇప్పుడు మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక కొంటుగా మాట్లాడాలి, మన గుండె మాట వినాలి. ఇది మనకంటూ ఒక సందేశమేమో. కులం కోసం పని చేద్దాము, మన కళ అఖిల గాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మన కుల కుటుంబం గొప్ప సంతోషం చూడాలా. మనలో తన నమ్మకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసి ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. మార్పు మన చేతుల్లో ఉంది, మన మాటల్లో ఒక శక్తి ఉంది. మన స్వప్నాలు నిజం చేసేందుకు గొంతుకలు కలిసిపోవాల్సిందే. ATSTV మన గొంతుక, మన ఐక్యతకు ఒక ముద్ర. ఎప్పుడు అనుకోమని కదా మన చరిత్రలో సరికొత్త పాఠ్య. మనలో తన నమ్మకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. కులం కోసం పని చేద్దామా, మన కళల అఖిల గాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మన కుల కుటుంబం గొప్ప సంతోషం చూడాలా. మార్పు మన చేతుల్లో ఉంద, మన చేతుల్లో మార్పు మన చేతుల్లో మన చేతుల్లో మార్పు మన చేతుల్లో ఉంది. మార్పు మన చేతుల్లో, మార్పు మన చేతుల్లో, మన ఆర్పు మనదయ్యే.
టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా గాండ్లగుండే టీవీ టీవీ శబ్దం తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మా గర్వ సౌందర్య గీతం టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మిమ్మల్ని ఇప్పుడు పాపలని బాబులని పిలిచినప్పుడు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ సన్మాన ఇంటర్మీడియట్లో అదేవిధంగా 10th క్లాస్లోనూ ప్రథమ స్థానం పొందిన వాళ్ళకి 5,000 రూపాయలు మెమెంటోతో పాటుగా ప్రతి జిల్లా నుంచి ఒకరికి ఇంటర్మీడియట్లోనూ అదేవిధంగా ఇంకో ముగ్గురికి 10th క్లాస్లోనూ వాళ్ళు మెమెంటోస్ అందజేయడం జరుగుతుంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పిల్లల్ని మన జిల్లాలో కూడా అభినందించాలి. కేవలం ఒక నెల్లూరు జిల్లాలోనూ లేదా రాష్ట్ర స్థాయిలో ఒకరిద్దరిని కాకుండా మన తిరుపతి జిల్లాలో కూడా పిల్లల్ని అభినందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటి ఇంటర్మీడియట్ వాళ్ళని మన చంద్రశేఖర్ గారు ప్రోత్సహిస్తారు. ఆ పిల్లలతో తప్పనిసరిగా స్టేజ్ మీద వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఈ పేమెంట్ అవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.
కాబట్టి మీరు రాష్ట్రంగా ప్రత్యేకంగా అమౌంట్ ఇవ్వాలి కాబట్టి మిగతా అందరికీ రెగ్యులేషన్ ఈ పాటకి 3,500 రూపాయలు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా 3,500 రూపాయలు స్పెషల్గా ఇవ్వబడుతుంది. ఈ ఇతర అమ్మాయికి కొంచెం ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరం కాబట్టి 3,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
పాడేది AGTS టీవీ శబ్దం తెలుగుల మాటల మాధుర్యం మనాడి రాగం అఖిల గాండ్ల తెలుగుల సమైక్య టీవీ మా గర్వ సౌందర్య గీతం AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా AGTS టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా మన కులపు గొప్పతనానికి తలుపుగా